హలో అందరికీ గులాబ్ జామున్ నార్మల్గా కాకుండా ఇలా ఒకసారి కోవా గులాబ్ జామున్ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్లోకి గులాబ్ జామున్ పిండిని తీసుకొని కాచి చల్లార్చిన పాలను వేసుకుంటూ మెత్తటి ముద్దలా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బేకరీలో మనకు మిల్క్ కోవా దొరుకుతుంది కదా, దానికని తీసుకొని చిన్న చిన్న బాల్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మధ్యలో కోవాని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసుకోండి. క్రాక్స్ ఏం లేకుండా చూసుకోండి, లేకపోతే ఆయిల్ వేసినప్పుడు పేలుతాయి. ఇప్పుడు రౌండ్గా చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పాకం కోసం ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా తీగ పాకం వచ్చేదాకా ఉడికించిన తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని మీకు కావాలంటే గీ వేసుకొని టేస్ట్ బాగుంటుంది. గులాబ్ జాములు కూడా వేసి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇవి వేడిగా ఉండేటప్పుడే పాకంలో వేస్తే పాకం బాగా పడుతుంది. అంతే, 1 అవర్ తర్వాత సర్వ్ చేసుకొని గులాబ్ జామున్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.